యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. భారత్ పైకి ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్ పై ఇప్పటికే పలు కఠిన ఆంక్షలను అమల్లోకి తెచ్చిన భారత్ శత్రు దేశంపై ప్రతీకారానికి చర్యలను వేగవంతం చేసింది. పాక్ తో సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్ పాక్ పై ముప్పేట దాడికి దిగింది. ఉగ్రమూకలకు ఆశ్రయం కల్పిస్తూ భారత్ లో ఉగ్రదాడులకు ఉసిగొలుపుతున్న పాక్ పై భారత్ ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో పాక్ అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లు పాక్ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి యావత్ భారత్ను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఈ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. దేశంలో పాక్కు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లుబీకాయి. బాధితులకు సంతాప సూచకంగా కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. ఉగ్రవాదులను వారికి మద్దతిస్తున్న పాకిస్తాన్కు భారత్ తగిన బుద్ధి చెప్పాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాదులను ఏరివేయడంతో పాటు వారికి మద్దతిస్తున్న పాక్ పట్ల కఠిన వైఖరి అవలంబించాలని భారత్ నిర్ణయించింది. మరోవైపు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని భావిస్తున్న భారత్ ఆ దేశంపై ముప్పేట దాడికి దిగింది. అందులో భాగంగానే పాకిస్తాన్పై భారత్ పలు ఆంక్షలు విధించింది. ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్కు అందిస్తున్న అన్ని రకాల వీసా సేవలను భారత్ నిలిపివేసింది. ఇప్పటికే జారీ చేసిన వీసాలు 2025 ఏప్రిల్ 27 వరకే చెల్లుబాటు అవుతాయి. మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 వరకే చెల్లుతాయి. ఈ గడువు ముగిసేలోగా వారంతా భారత్ను వీడి వెళ్లిపోవాలి అంటూ విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్కు కేంద్రం సమన్లు జారీ చేసింది. ఆయనను పిలిపించి పాక్ మిలిటరీ అధికారులకు పర్సోనా నాన్ గ్రాటా అధికారిక నోటీసు అందించింది. పాకిస్తాన్కు చెందిన ఎక్స్ ఖాతాలను నిలిపివేసింది. వివిధ కారణాలతో పాకిస్తాన్ వెళ్లిన భారతీయులు వెంటనే తిరిగి రావాలని భారత్ ఆదేశించింది. అంతేకాదు పాకిస్తాన్కు చెందిన నటుడి చిత్రం విడుదలను భారత్ ఆపేసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయగా సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెడుతున్నామని పాక్ ప్రకటించింది. భారత్ పాకిస్తాన్ సంబంధాలపై 1972 జూలై 2న కుదుర్చుకున్నదే సిమ్లా ఒప్పందం. దీని ద్వారా 1971 యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య కోల్పోయిన శాంతిని తిరిగి నెలకొల్పాలనేది లక్ష్యం. ఈ ఒప్పందం ద్వారా శాంతియుత ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించుకోవాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని రెండు దేశాలు తీర్మానించాయి. ఇందులో కాశ్మీర్ అంశం కూడా ఉంది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం మూడో దేశం జోక్యం లేకుండా పాక్, భారత్లు ద్వైపాక్షిక చర్చల ద్వారా శాంతియుతంగా వివాదాలను పరిష్కరించుకోవాలి. జమ్మూ కాశ్మీర్లో కాల్పుల విరమణ లైన్గా నియంత్రణ రేఖను పునర్నిర్మించడంతో పాటు దానిని మార్చకూడదన్న నిర్ణయానికి రెండు దేశాలు కట్టుబడి ఉండడం ఈ ఒప్పందంలో కీలక అంశాలు. యుద్ధ ఖైదీలను విడుదల చేసేందుకు భారత్ అంగీకరించింది. బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని గుర్తించడంతో పాటు ఆ దేశంతో సంబంధాలను సాధారణ స్థితికి తేవడానికి పాకిస్తాన్ కట్టుబడడం వంటివి సిమ్లా ఒప్పందంలో కీలక అంశాలుగా ఉన్నాయి. ఉగ్రదాడిపై స్పందించి వేగంగా చర్యలు తీసుకుంటున్న భారత్పై పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. తమ గగనతలంలో భారత్కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపివేస్తున్నట్లు పాక్ వెల్లడించింది. వాఘా సరిహద్దును తాము మూసివేస్తున్నట్లు వివరించింది. భారతీయులకు జారీ చేసే అన్ని వీసాలను రద్దు చేస్తున్నామని పాక్ ప్రకటించింది. అయితే సిక్కు భక్తులకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. భారత హైకమిషన్ కార్యాలయంలో ఉండే సైనికాధికారులను దేశం విడిచి వెళ్లాలని పాక్ ఆదేశించింది. దౌత్య సిబ్బందిని 30కి తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల నేపథ్యంలో ఇస్లామాబాద్లో ప్రధాని షేబాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశమైన అనంతరం నిర్ణయాలను పాక్ ప్రభుత్వం వెల్లడించింది. తమపై దాడి జరిగితే తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని పాక్ పేర్కొంది. సింధు జలాల ఒప్పంద అమలును భారత్ రద్దు చేయడాన్ని పాక్ ఖండించింది. పాకిస్తాన్కు ఉద్దేశించిన నీటిని మళ్లించడానికి గాని ఆపడానికి గాని జరిగే ప్రయత్నాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ పేర్కొంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ ఒకరిపై మరొకరు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇందులో భాగంగా వాఘా అట్టారీ బార్డర్ మూసివేత కీలకమైంది. తొలుత భారత్ ఐసీసీ మూసివేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత పాకిస్తాన్ వాఘా సరిహద్దును పూర్తిగా క్లోజ్ చేయాలని ఆదేశించింది. మొత్తానికి ఇరు దేశాల నిర్ణయంతో వాఘా అట్టారీ సరిహద్దు మూతపడిపోతుంది. సరైన పత్రాలు చూపించిన వాళ్లు ఎవరైనా అటు నుంచి ఇటు రావచ్చని భారత్ ఆదేశించింది. అది కూడా మే 1 కంటే ముందే రావాలని షరతులు పెట్టింది. అటారీ సరిహద్దు రెండు దేశాల మధ్య వ్యాపారం జరిగే ఏకైక భూమార్గం. భారతదేశం ఈ మార్గం ద్వారా పాకిస్తాన్కు సోయాబీన్, కోడిపిల్లలకు మేత, కూరగాయలు, ప్లాస్టిక్ గింజలు, ప్లాస్టిక్ దారం, ఎర్రమిరపకాయలు వంటివి వస్తువులు పంపుతుంది. పాకిస్తాన్ కూడా డ్రై ఫ్రూట్స్, సిమెంట్, గైసం, రాక్ సాల్ట్ను భారత్కు ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు ఈ సరిహద్దును మూసివేయడం వల్ల ఈ వస్తువుల వ్యాపారంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ సరిహద్దు దాటి వ్యాపారంపై ఆధారపడిన చిన్న వ్యాపారులు, కంపెనీలపై మరింత ప్రభావం ఉంటుంది. మరోవైపు భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే దిగుమతి ఎగుమతులు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మొత్తంగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చర్యలను వేగవంతం చేసిన నేపథ్యంలో పాక్ అక్కసు వెళ్లగక్కుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రమూకల కోసం భారత్ బలగాలు ముమ్మరంగా గాలిస్తుండగా మరోవైపు ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.